At offer we can give rupees 199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. నమస్తే, నేను మీ హరిత. నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, అదే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఎలాంటి సేవింగ్స్ చేసుకోవాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లీలా రవికాంత్ గారు. రవికాంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా చెప్పండి, నెలకు 50,000 జీతం వస్తే ఎలాంటి సేవింగ్స్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి? అంటే సేవింగ్ అనే క్రైటీరియా ఏ ఏజ్లో స్టార్ట్ అవ్వాలి అంటే 18-19 ఇయర్స్ వాళ్ళు అప్పుడే ఇన్కమ్ జనరేట్ చేస్తూ 20 ఇయర్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇమీడియట్గా కెరియర్ స్టార్ట్ చేశారనుకోండి. సో వాళ్ళకి 25,000-30,000 నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో 50,000 పెరగాలి అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే 35 ఇయర్స్ వాళ్ళకి 50,000 వస్తే అలాగా 45 ఇయర్స్కి 50,000 వస్తే ఈ క్రైటీరియాని కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏజ్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ డిపెండెన్సీని బట్టి సేవింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 45 ఇయర్స్ వాళ్ళకి 50,000 వస్తుంది అనుకోండి, వాళ్ళు సేవింగ్ ఏం చేయలేరు నార్మల్గా. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్, ఇప్పుడున్న ఎక్స్పెండిచర్ కండిషన్స్లో కనుక చూసుకుంటే 40,000 50,000 వస్తున్న వాళ్ళు 40 ఇయర్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పాలంటే నెలకి 2,000 సేవ్ చేస్తే కూడా చాలా గ్రేట్. బట్ ఎట్ ద సేమ్ టైం 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు 50,000 రూపీస్ నెలకి ఇన్కమ్ ఉంటే కనుక గ్యారంటీగా వాళ్ళు ఒక 50-60% సేవింగ్ చేయగలిగితే వాళ్ళు 40కి వచ్చేసరికి 100% వాళ్ళు ఇందులోంచి రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న సేవింగ్స్ వాళ్ళ రిటైర్మెంట్కో లేకపోతే వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఈజీగా ఉంటుంది. కానీ 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు 50,000లో 50,000 ఖర్చు పెట్టి ఇంకా క్రెడిట్ కార్డ్ తీసుకుని ఇంకో 25,000 ఖర్చు పెడతారు. ఆ క్రైటీరియా కూడా ఆ ఏజ్లోనే ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్లో లగ్జరీ కానీ లేకపోతే ఇప్పుడున్న వాంట్స్ కానీ ఐఫోన్ 16 కావాలి, లేదు అంటే న్యాచురల్స్కో దానికో వెళ్తూ ఉంటారు, ఎక్స్పెండిచర్ అట్లాగే ఉంది. ఎందుకంటే బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు ఒక మంత్లీ చూసుకుంటే ఉమెన్కి బ్యూటీ పార్లర్కి 12,000-15,000 మంత్లీ కడుతున్న చాలామంది ఉన్నారు. యావరేజ్న ఇంకో క్రైటీరియా 25,000 కూడా కడుతున్నారు. 1 lakh వచ్చిన వాళ్ళ 25,000-26,000 25 ఇయర్స్ గర్ల్స్ ఆ రేంజ్లోనే ఎక్స్పెండిచర్ ఉంది. సో అట్ ద సేమ్ టైం బైక్, సో 50,000 వస్తున్నవాడు గ్యారంటీగా మామూలు బైక్ ఏమీ డ్రైవ్ చేయడు. ఈ లుక్ ఫర్ 150cc ఆర్ 160cc బైకే చూస్తారు. అండ్ ఫోన్, ఈ 3 క్రైటీరియాల్లో వాళ్ళు ఏంటంటే వస్తున్న 50,000 కాక దే విల్ టేక్ అనదర్ లోన్ ఆఫ్ 20-25,000. ఆ 25,000 ఈఎంఐ అయిపోతుంది, ఇంకో 25,000 వాళ్ళ ఖర్చులు అవుతుంది. సో నెట్గా సేవింగ్స్ అనేవి ఇప్పుడున్న యంగ్స్టర్లో జీరోయే ఉంటుంది ఈ ఏజ్ క్రైటీరియాలో. అదే 1 lakh వస్తుంది అనుకోండి, వాళ్ళకి కొంచెం ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒక ఇల్లు కొనేస్తారు. యావరేజ్ ఏజ్లో అరే నీకు 1,00,000 రూపాయలు వస్తుంది, 24 ఏళ్ళు 25 ఏళ్ళకి 1,00,000 రూపాయలు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చేసి కొంచెం పెద్ద జాబ్లో జాయిన్ అయ్యి ఐటీలో కానీ జాయిన్ అయితే 1,00,000 రూపాయలు రాగానే ఫాదర్ వాళ్ళు ప్రెషర్ పెట్టి ఒక ఇల్లు కొనేస్తారు. వాడికి సేవింగ్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గానే ఉంటుంది, ఎందుకంటే ఆ ఇంటి మీద ఈఎంఐ కడుతూనే ఉంటాడు. సో ఈ రకంగా మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో సేవింగ్స్ మీద థర్డ్ పార్టీ ప్రభావం తప్పించి వాళ్ళ సొంతంగా ఆలోచన అనేది జరగట్లేదు. ఇప్పుడు మీరు ఒక ఐడియా ఇవ్వండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకు ఏదైనా సజెస్ట్ చేయండి. అంటే 50,000 రూపాయలు సంపాదించిన ఖర్చులే ఎక్కువ పెడుతున్నారు, లగ్జరీ లైఫ్ బతకాలనుకుంటున్నారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఐఫోన్ 16 బదులు ఐఫోన్ 14 కూడా కొనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ ఫ్యూచర్స్ సేమ్ ఉంటాయి. అదేమో మీకు 30-40,000 చెప్పుకోవడానికి గ్రేట్ గా ఫీల్ అవుతారుగా. అదే గ్రేట్ గా అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ 3,000-4,000 ఈఎంఐ ఏదైతే ఉందో దాన్ని మీరు మంచిగా ఈ ఎస్ఐపిఓ స్టాక్లో కానీ లేకపోతే ఎఫ్డీలో కానీ పెట్టుకోగలిగితే 2 ఏళ్ళ తర్వాత అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత మీరు చూసుకోగలిగితే అదొక 50-60,000 తయారవుతుంది. సో 50-60,000 తయారైనప్పుడు నువ్వు ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా నీకు కావాల్సిన లగ్జరీ నువ్వు క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్ తీసుకోకుండా నువ్వు కొనుక్కోగలుగుతావు. సో ఇప్పుడు ఇలా కాకుండా నేను క్రెడిట్ కార్డ్తో కొన్నా అంటే అక్కడ 24%, 26% పర్సనల్ లోన్ కానీ ఏది చూసుకున్నా ఇప్పుడు మీకు స్టోర్లో 1,60,000 జీరో ఈఎంఐ అని చెప్పేసి లోన్ ఏదైతే వస్తుందో అందులో హిడెన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి. 1% క్రెడిట్ కార్డ్ ఫీజు ఉంటుంది, డిస్కౌంట్ ఏమీ రాదు మీకు, వాళ్ళు ఈఎంఐలోనే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు.
ఇవన్నీ ఇన్హెరెంట్గా, ఎందుకంటే ఎవరు ఫ్రీగా లోన్ ఇవ్వరు. అది 14-15%. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ స్టాక్ అంతలా 8,000 10,000 ఎందుకు మూవ్ అవుతుందంటే దాని లాభాలు అలాగే ఉన్నాయి. ఆ లాభాలు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇంట్రెస్ట్ కట్టడం వల్లే వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి రాదు. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ, ఆ పార్ట్ ఏదైతే ఉందో మీరు బార్గెన్ చేసి నెగోషియేట్ చేసి క్యాష్తోనే కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ మీ సేవింగ్స్ పెరుగుతాయి అండ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్. ఒక ఆలోచన, అంటే అరౌండ్ 25-30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. సో అట్లాగే ఇప్పుడు 35-36 ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, అప్పుడే 3 ఇయర్స్ 4 ఇయర్స్ కిడ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏంటంటే పక్కన ఇంట్లో అబ్బాయి ఆక్రీజ్కి వెళ్తున్నాడు, మేము కూడా ఆక్రీజ్కి వెళ్ళాలి, ఇట్లాంటి ఇంప్రెషన్ మీద పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం దగ్గర నుంచి అన్నిటికీ అదే ఇంప్రెషన్ ఉంటుంది. సో దాన్ని కనుక రెగ్యులేట్ చేసుకోగలిగితే మన ఇన్కమ్ ఎంత, మన ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి వాటి మీద చేస్తే బెటర్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మేడం, ఇప్పుడు చిన్న కంపెనీలు ఉంటాయి. సో ఆస్పిరేషనల్ ప్రమోటర్స్ ఖచ్చితంగా స్టాక్స్ మీద పెట్టమంటారా? స్టాక్స్ మీద కంపల్సరీ 50-60% పెట్టాల్సిందే. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కంపెనీస్లో పట్టు లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ లేకపోతే, మన గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్లు, మన బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్లు, మనం సంపాదించే ఇన్కమ్ మీద మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు ఆ కంపెనీలో భాగస్వామి అవుతున్నారు. సో ఆ కంపెనీ ఎర్నింగ్ మీ ఎర్నింగ్ కిందే అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 15-20 ఇయర్స్కో అట్లా ప్లాన్ చేయండి, కానీ ఒక రోజుకి ఒక నెలకి ఏదో పెరిగిపోద్దని చేయొద్దు. సో ఆ 15 ఇయర్స్ 18 ఇయర్స్లో ఒక చిన్న స్మాల్ సైజ్ కంపెనీ ఉందనుకోండి, అది లార్జ్ క్యాప్ కంపెనీ అవుతుంది. కానీ ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీలోనే చాలా ఆలోచించి చేయండి. ఆ కంపెనీ ఫ్యూచర్ ఏంటి, ఆ కంపెనీ ప్రమోటర్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఏంటి, ఎందుకంటే 10 ఏళ్ళలో ఈ ఓనర్ తర్వాత వాళ్ళ కొడుకో ఎవరో టేక్ ఓవర్ చేస్తారు, కాబట్టి అది కూడా ఆలోచించి అలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఈ కంపెనీ వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అనేది తెలుసుకోగలిగితే, లేదు మనకేమీ ఆలోచన చేయలేమంటే మంచి మ్యూచువల్ ఫండ్లు ఉంటాయి, ఎస్ఐపీలు కట్టుకోండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, అందులో రిస్క్ ఏమి ఉండదు, కానీ రిటర్న్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అట్లా సేవింగ్ చేయండి తప్పించి, అట్లీస్ట్ మీకు వచ్చే సేవింగ్స్లో 50-60, అంటే 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ టు 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు 50-60% మీ సేవింగ్స్ని స్టాక్ మార్కెట్లో పెట్టగలిగితే యూ విల్ గెట్ దట్ ఎడిషనల్ రిటర్న్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఓల్డ్. ఫస్ట్ చాలా మంది ఆలోచించేది ఉండడానికి ఒక ఇల్లు కావాలి, దాని గురించి ఈఎంఐలు కట్టుకుంటూ పోతారు, లోన్ తీసుకుంటూ పోతారు. అది చేయడం మంచిదే కదా? ఆ కండిషన్స్ ఎలా అంటే లాస్ట్ జనరేషన్కి అది మంచిదే, నెక్స్ట్ జనరేషన్కి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ కనుక, బిల్డింగ్ కాస్ట్ కనుక మీరు తీసుకున్న ఈఎంఐలు అన్నీ చూసుకుంటే, మీరు ₹1,00,00,000 పెట్టుకుంటే ఆ మొత్తం కట్టేది మీరు 15 ఇయర్స్లో మీరు 2 కోట్లు కడతారు, 2.5 కోట్లు కడతారు. కానీ ఆ అపార్ట్మెంట్ వాల్యూ నెక్స్ట్ 15 ఇయర్స్లో అంత పెరుగుతుందా లేదా? లాస్ట్ 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే 80 lakhsది 1 crore అయ్యింది. మళ్ళీ ఇప్పుడు అదే అపార్ట్మెంట్ మీరు అమ్మాలంటే 60-70 lakhsకి అమ్ముతున్నారు. సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ 15 ఇయర్స్ ఓల్డ్ అనగానే వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని సొసైటీస్ పెరుగుతాయి, కానీ ఆ సొసైటీలో మనం కొనాలంటే అప్పటికే అది ఎక్కువ రేట్ ఉంటుంది. 1.5-2 crore పెడితే అది ఏమైనా వాల్యూ అవుద్ది. కానీ మీరు పెట్టే 40-60 lakhsలో అపార్ట్మెంట్ ఏదైనా కొన్నా ఆ వాల్యుయేషను, మీరు కట్టే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని తర్వాత మీరు అమ్మితే వచ్చే రిటర్న్ కనుక చూసుకుంటే అది లాసే ఉంటుంది, కానీ లాభం ఉండదు. అంటే ఫ్లాట్స్ కొనొద్దంటారా? స్థలాలు కొనొచ్చా? స్థలాలు కూడా ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాలి. మీరు స్థలాలు కూడా ఈరోజు ఉన్న మార్కెట్ కండిషన్స్లో చాలా అబ్నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే మీరు మినిమం పెట్టాలంటే 20 lakhs 15 lakhs పెట్టాలి. దాన్ని కూడా మళ్ళీ ఈఎంఐ కొంటారు, ఈఎంఐ తీసుకుంటారు. సో ఆ ఈఎంఐతో ఆ వాల్యూ క్రియేట్ అయ్యేటప్పటికి ఆ 20 ఇయర్స్లో ఆ ల్యాండ్ పెరుగుతుందా లేదా, ఇవన్నీ మళ్ళీ రిస్కే ఉంటుంది. సో దానికన్నా బెస్ట్ ఏంటంటే ఒక మంచి కంపెనీని, గ్రోయింగ్ అయ్యే కంపెనీని, లాస్ట్ 10 ఇయర్స్ 2008 నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2008లో హెచ్ఆర్ మోటార్, అదే మన ఎన్ఫీల్డ్ బైక్, అప్పుడు కొత్తగా ఫ్యాషన్ స్టార్ట్ అయింది. ఓకే, అప్పుడు ఆ కంపెనీ షేర్ ₹200-250 ఉంది. ఈరోజు 16-17 వేలు ఉంది ఒక్కో షేర్. సో ఇప్పుడు ఏం ఫ్యాషన్ స్టార్ట్ అయింది అని చూసి నెక్స్ట్ 10 ఇయర్స్లో ఆ ఫ్యాషన్ ఎలా పెరుగుతుంది అనేది ఆలోచన చేయగలిగితే, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే దానికి మించిన లాభం దానికి మించి ఇంకా దేంట్లోనూ రాదు. ఎందుకంటే మీరు ఆ ఇన్వెస్టర్ మీరు ఒక్కలే కాదు, ఆ ఇన్వెస్టర్, ఆ కంపెనీ, బ్యాంకులు అన్నిటి దగ్గర నుంచి రుణాలు తీసుకుని ఆడు మొత్తం రన్ చేస్తున్నాడు బిజినెస్. సో హీఈస్ టేకింగ్ హ్యూజ్ రిస్క్ దాన్ యూ. మీరు తీసుకునేది ₹1,00,000 50,000 ఆ షేర్లు పెడుతున్నారు ఆ కంపెనీలో, కానీ ఆ కంపెనీలో ఆ ఇన్వెస్టర్ ఆడి జీవితాన్ని, వాళ్ళ పిల్లల జీవితాన్ని అన్నీ పెడుతున్నారు. సో హీఈస్ టేకింగ్ మోర్ రిస్క్ దాన్ యూ. సో అలాంటి మంచి ఇన్వెస్టర్ కంపెనీస్లో ఇప్పుడు 1992లో
నా మన నారాయణమూర్తి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఎవ్రీబడి హెడ్ గాట్ ద రిటర్న్స్. సో అట్లాంటి ఇన్వెస్టర్లను పట్టుకొని, అట్లాంటి కంపెనీస్ని పట్టుకొని ఎవరు ప్రమోటర్, ఇప్పుడు మనం చాలా వరకు ప్రమోటర్ ఎవరు చూడం కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓన్లీ గుడ్డెదిగా మా ఫ్రెండ్ చెప్పాడు, మా టీవీలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఇట్లాగే కొంటారు తప్పించి ఎట్టి పరిస్థితిలో మన హోంవర్క్ ఏమి చేయం. ఈ కంపెనీ ప్రమోటర్ ఎవరు, ఈ కంపెనీ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తుంది, ఈ కంపెనీలోనే వస్తారా, వాళ్ళు ఏంటి అనేది మనం అర్థం. ఎందుకంటే కంపెనీ కొంచెం లిస్టింగ్ అయ్యింది అనేసరికి ఆ ప్రమోటర్ ఏజ్ అరౌండ్ 35-45 మధ్యలో ఉంటాయి. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా డీటెయిల్స్ అన్నీ పబ్లిక్గా దొరికేస్తాయి ఎతికితే. ఆ నెట్వర్క్ చేయాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో వాళ్ళు ఫ్యూచరిస్టిక్గా ఉన్నారా లేదా అనేది చూసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా రిటర్న్స్ వస్తాయి. సంపాదించేది 50,000 అయినా, 1,00,000 అయినా, 2,00,000 అయినా ఏ ఇంటి పైనో లేకుంటే స్థలం పైనో ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఒక మంచిని కంపెనీని చూస్ చేసుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి దాని గురించి ఆలోచించమని చెప్తారు. తప్పకుండా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పేస్ట్ కొనేటప్పుడు మీరు సూపర్ మార్కెట్ డిమార్ట్కి వెళ్ళినప్పుడు 5-6 రకాల పేస్ట్లు ఉంటాయి. కోల్గేట్, పెప్సోడెంట్, క్లోజప్ అన్నీ ఉంటాయి. అన్ని రేట్లు చూస్తాం, ఏది మనకు నచ్చిందో సెలెక్ట్ చేస్తాం. దానికి మనం ఒక 6-7 నిమిషాలు టైం స్పెండ్ చేస్తాం. ఒక చిన్న పేస్ట్కే మనం చేస్తాం. కానీ ఒక ఎస్ఐపి కట్టేటప్పుడు, ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు పక్కనోడు చెప్తే గుడ్డెద్ది చేలో బట్టి చెక్ రాసి ఇస్తాము. అది కనుక మానుకుంటే కనుక మన డబ్బులు బాగా సేవింగ్ అవుతాయి అండ్ రిటర్న్స్ కూడా వస్తాయి. ఇన్వెస్ట్ చేయండి, ఆలోచించి చేయండి, అది స్టాక్ మార్కెట్ లో చేయండి, రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి అంటున్నారు. థ్యాంక్ యూ రవికాంత్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.